వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్. ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 9 ఫ్రెండ్స్. అలాగే మిగతా పార్ట్స్ అన్నీ చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక కథలో రిషికి వసుధార ఇక మీ పేరేంటండి అని అడగడంతో వసు అని చెప్తుంది కదా. దాంతో రిషి చాలా ఆనందంగా, ఒకవేళ తను నా చిన్ననాటి స్నేహితురాలైన వసుధారేనా, ఒకసారి తనని అడిగి తెలుసుకోవాలని హలో హలో అని అంటుండగా ఇక వసుధార ఊరికి వెళ్ళే హడావుల్లో కాల్ కట్ చేస్తుంది. ఇక రిషి మళ్ళీ ఎన్నిసార్లు చేస్తున్నా వసుధార కాల్ అయితే లిఫ్ట్ చేయదు. దాంతో ఇక రిషికి చాలా టెన్షన్గా ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది, తనెందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి వసుధార గారు. ఒకవేళ మీరు నా చిన్ననాటి స్నేహితురాలు వసుధారే అయితే నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక చాలాసార్లు అయితే ఫోన్ ట్రై చేస్తాడు. ఇక వసుధార అయితే జర్నీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక రిషి వసుధార వాళ్ళ ఫ్రెండ్ని కూడా కలవాలని చాలా చోట్ల కనుక్కుంటారు. కానీ తను కూడా వసుధారతో పాటు ఊరికి వెళ్ళిందని తెలుసుకోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతాడు. వసుధార వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత ఇక రూమ్లోకి అదంతా వెళ్ళిన తర్వాత వసుధార తన ఫోన్ చూసేసరికి ఇక రిషి ఫోన్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ వచ్చుంటాయి. దాంతో ఇక వసుధార ఇతనేంటి నాకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు, అయినా ఇతనికి నాతో ఏం అవసరం ఉంది ఏంటి అని తన ఫ్రెండ్తో చెప్తుండడంతో ఏమోనే, అయినా ఒకసారి కాల్ చేయొచ్చు కదా, ఎందుకు చేశాడు అని అంటుంది. దాంతో ఇక వసుధార ఏంటి నువ్వు కూడా, అసలు అతను ఎవరో మనకు తెలీదు, ఆ రోజు ఏంటో షాపింగ్ మాల్లో తన ఫోన్ పడిపోతే ఇచ్చాను, ఏదో థ్యాంక్స్ చెప్పాలని పార్టీ ఇవ్వాలని కాల్ చేశాడు, అవన్నీ అక్కర్లేదని చెప్పాను, అయినా కూడా రమ్మని పిలవడంతో చూద్దామన్నాను, మరి ఇన్నిసార్లు కాల్ చేయడం ఏంటి, నాకెందుకో ఇతను కరెక్ట్ కాదనిపిస్తుంది, అసలు ఇతని నెంబర్ నేనెందుకు తనకి రిటర్న్ కాల్ చేయాలి, నేను చేయనని అంటుంది తన ఫ్రెండ్. అది కాదే, ఒకవేళ ఏదన్నా అవసరం ఉండి అని అంటుండడంతో అవసరమా, అతనికి మనతో ఏం అవసరమే, అసలు మనం ఎవరమో కూడా వాడికి తెలియదు, అలాగే అతను కూడా మనకు ఆ షాపింగ్ మాల్లోనే తెలుసు అని చెప్పడంతో ఇక తన ఫ్రెండ్ ఏమోనే, సరే అయితే నీ ఇష్టం అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక వాళ్ళు అక్కడ వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇక 1 వీక్లో మళ్ళీ ఊరికైతే తిరిగి వస్తారు. ఇక రిషి మాత్రం చాలా అంటే చాలా ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక వసుధార మాత్రం తన నెంబర్ ఇక బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక వసుధార వాళ్ళు ఊరికి వచ్చిన తర్వాత రిషి ఇక వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ని అయితే తెలుసుకుంటాడు. అలాగే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక వసుధార వాళ్ళ ఫ్రెండ్ రిషిని చూసి ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇలా మా వెంట పడుతున్నారు, ఆ రోజు మీకు ఫోన్ ఇవ్వడమే నా ఫ్రెండ్ చేసిన తప్ప, తనని కూడా ఫోన్ల మీద ఫోన్ చేసి విసిగిస్తున్నారు అని చెప్పడంతో అది కాదండి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్తూ ఉంటాడు. దాంతో ఇక తన ఫ్రెండ్ అయినా నేనేం వినదలుచుకోలేదు వెళ్ళిపోండి అని అంటుంటే ఇక రిషి అది కాదండి తను నాకు ముందుగానే తెలుసని అంటాడు. దాంతో తను మీకు తెలియడం ఏంటి అని అంటుండడంతో తన పేరు వసుధార కదా అని అంటాడు. అవును అయితే అని అంటుంది. నేను ఒక విషయం చెప్పాలండి అని చెప్పడంతో ఏంటండి అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళు చిన్నతనంలో స్నేహం గురించి, వాళ్ళు స్నేహంగా ఉండడం, అలాగే ఫోన్ నెంబర్స్ అవన్నీ వస్తారా ఫోన్ చేయడం మొత్తం అయితే చెప్తాడు. దాంతో తన ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నువ్వు రిషివా అని అడుగుతుంది. అవునని చెప్పడంతో నీకోసమే తను ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతూ ఉంది, అలాగే తను నిన్ను ప్రేమిస్తుందని చెప్పడంతో నేను కూడా అని అంటాడు. దాంతో తన ఫ్రెండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను తనకి ఈ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ముందుగా ఈ విషయం నాకే తెలిసింది, వసుధారతో ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటుంది. దాంతో ఇక రిషి వద్దండి, నన్ను వసుధారని ఒక్కసారి ఒక చోట కలపండి, నేనే వసుధారకి మొత్తం చెప్తాను అని చెప్పడంతో ఇక సరే అయితే అని చెప్పి నేను ఒక చోటికి రమ్మంటాను, మీరు కూడా రండి అని అంటుంది. ఆ తర్వాత రిషి తన ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి అయితే వస్తాడు. ఆ తర్వాత వసుధార కోసం ఎదురు చూస్తూ ఉండగా వసుధార కూడా అక్కడికి వస్తుంది. ఇక తన ఫ్రెండ్ రాలేదేంటని, ఏంటి తను ఇంకా రాలేదని చూస్తుండడంతో రిషి తనకు కనిపిస్తుంది. దాంతో వసుధార ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే మీకోసమే వచ్చానని అంటాడు. దాంతో వసుధార అయినా నీతో నాకు మాటలేంటని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.